కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెం సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్రీయ విద్యాలయ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 4వ తరగతి చదువుతున్న ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులు హుటాహుటిన కాకినాడ జనరల్ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు క్షతగాత్రులను పరామర్శించారు. 6 నిమిషాలు ఇద్దరు డిశ్చార్జ్ వెళ్ళిపోయి రాలేదు, ఏం లేదు, డబ్బులు లేదు. నలుగురిని ఎక్స్రేకి తీసుకునేది. అక్కడ నాకు 6 లక్ష సరిపోయింది. చనిపోయిన పాప ఒకళ్ళు 7 ఈ కుర్రాడు కూడా అక్కడ నుండి వచ్చేసి ఎక్కువ వెళ్ళిపోయినాడు కుర్రాడు. సో రిమైనింగ్ ఇద్దరు 6, 2, 8 పోతే ఇంకిద్దరు ఎవరు ఆటో డ్రైవర్ గారు బాబు డ్రైవర్ గారు ఎంతమంది పిల్లలు? 11 మంది. మీరు కాకుండా 11 మంది అయితే మా దగ్గర. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ దగ్గర పిల్లలు రోడ్ క్రాస్ చేసేటప్పుడు అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేరండి. అసలు మేనేజ్మెంట్ అయితే, స్కూల్ మేనేజ్మెంట్ అయితే ఏమైనా అడిగితే రెస్పాన్సిబిలిటీ కాదు, గేట్ దాటిన తర్వాత మేము రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్తారు. ఇదంతా ఇక్కడ ఫస్ట్ స్కూల్కి బస్సు లేదండి, బస్సు లేకపోవడం వల్ల పిల్లలందరినీ మేము లోకల్ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నాం. దీనికి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు. కానీ దీనికి మేము ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము. బట్ మాకు ఎలాంటి సొల్యూషన్ అనేది రాలేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతమంది వచ్చి దీనికి ఏదో చెప్తున్నారు. సో ఇప్పుడైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అనుకుంటున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది స్కూల్ దగ్గర ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండాలి. 3 o'clockకి వెళ్ళేటప్పుడు అది హైవే మీద వెహికల్స్ ఏమో చాలా ఫాస్ట్గా వస్తాయి. పిల్లలేమో అందరు పిల్లలు ఒకలా ఉంటారు కదండి, కొంతమంది చూసుకొని వెళ్తారు, కొంతమంది చూసుకొని వెళ్ళరు. సో అది ఒక చాలా ఇబ్బంది అండి. తర్వాత వచ్చి ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా ఇబ్బంది ఉంది. కొంచెం అది సాల్వ్ అవ్వాలనుకుంటున్నాం. ప్రాంతాల్లో ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాకు వెళ్తున్నటువంటి ఆటో పిల్లల్ని ఇళ్ళ దగ్గర నుండి ఎక్కించుకెళ్ళినటువంటి ఒక ప్రైవేట్ ఆటో వెనకాత నుండి లారీ కొట్టడం వలన తిరగబడి డివైడర్ మీద పడింది. ఒక పాప మరణించింది. ఆ పాపకి 10 సంవత్సరాలు, సర్పారం. ఒక 4గురికి గాయాలయ్యాయి. బట్ అవుట్ ఆఫ్ డేంజర్ వారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే సిటీ స్కాన్కి ఎక్స్రేకి ఇద్దరిని పంపించారు. 4 పిల్లల్ని కూడా చూసి రావడం జరిగింది. రిమైనింగ్కి మైనర్ ఇంజురీస్ ఇంటికి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. 2 తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోయారు స్పాట్ నుండి. వారి గురించి ఇంకా తెలవాల్సి ఉంది. వాళ్ళ పేర్లు కూడా మనకి ఇంకా ఐడియా రావట్లేదు. డ్రైవర్ మాత్రం 11 మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో డ్రైవరు పాప కూడా అందులో ఉన్నది. బట్ ఇక్కడ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, స్కూలు హైవే మీద ఉంది, అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫెసిలిటీ ఏమీ లేదనేసి ఒకటి. హైవే మీద పిల్లలు అటు ఇటు మోగటానికి